టిఫిన్స్లోకైనా కానీ వేడివేడి అన్నంలోకైనా కానీ ఈ కందిపొడి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆంధ్ర స్టైల్ కందిపొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఈజీగా ఎలా చేసుకొని చూపించేస్తాను. 10 ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 కప్ కందిపప్పు వేసుకోవాలి. 3/4 కప్పు శనగపప్పు, 3/4 కప్పు మినపప్పు వేసేసుకొని సిమ్లోనే దూరగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు నుంచి ఒక మంచి అరోమా వస్తుంది. అలా స్మెల్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఎండుమిర్చి కూడా ఫ్రై చేసేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్న తర్వాత చింతపండు రెక్క, తగినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న శనగపప్పు, కందిపప్పు, మినపప్పు వేసేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కందిపొడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఎయిటెడ్ కంటైనర్ బాక్స్లో 3 months వరకు స్టోర్ ఉంటుందండి. నెయ్యి వేసుకొని తింటుంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.